నమస్కారం, నేను మీ డాక్టర్ శరత్ బాబు నీలగిరి, రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ ఇన్ హైదరాబాద్. ఈరోజు ప్రధానంగా మనకి నీ రీప్లేస్మెంట్ సర్జరీలో ఎన్ని రకాల రోబోస్ ఉన్నాయి అండ్ ఆ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ ద్వారా అడ్వాంటేజెస్ గురించి డిస్కస్ చేద్దాం. రోబోస్ తీసుకున్నట్టయితే మనకు ప్రధానంగా 3 రకాల రోబోస్గా డివైడ్ చేస్తాం. ప్యాసివ్ రోబో, సెమీ యాక్టివ్ రోబో, యాక్టివ్ రోబో లాగా. ప్యాసివ్ రోబో అనేది అంతకుముందు కంప్యూటర్ అసిస్టెంట్ నావిగేషన్ సిస్టమ్ అనేది ఉండేది, అది ప్యాసివ్ రోబో అనమాట. సో నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళినట్టయితే సెమీ యాక్టివ్ రోబో. సెమీ యాక్టివ్ రోబో అంటే కనుక రోబో కంప్లీట్గా సర్జరీ పర్ఫామ్ చేయదు, కాకపోతే ఇది అసిస్ట్ చేస్తుంది మనం సర్జరీ చేయడానికి. బోన్ కట్స్ ఎప్పుడైతే చేయాలనుకున్నప్పుడు అది బోన్ కట్స్ చేసే దగ్గర మనకి సా తీసుకొచ్చి పెట్టడం ద్వారా సర్జన్ దాన్ని ఆపరేట్ చేస్తారనమాట. ఇంకొక రకమైన రోబో ఏంటి, యాక్టివ్ రోబో. కంప్లీట్గా ఆటోనామస్ రోబో అనమాట. ఇదేంటంటే బోన్ కట్స్ కూడా సర్జన్ ప్రమేయం లేకుండా సర్జన్ అబ్జర్వేషన్లో ఈ ఆటోనామస్ రోబో ఆపరేట్ చేస్తుంది. సో ఈ రకంగా రోబోస్ 3 టైప్స్ ఉన్నాయి. అదే రకంగా ఇంకొకటి ఏంటి అంటే ఇంకొక క్లాసిఫికేషన్ సిటీ బేస్డ్ రోబో, ఇమేజ్లెస్ రోబో. కొన్ని రోబోస్కి సిటీ స్కాన్ కంపల్సరీ అవసరం ఉంటుంది. సిటీ స్కాన్ చేసి ఆ సిటీ స్కాన్ నుండి మన బోన్ అలైన్మెంట్ ఎలా ఉంది, దాన్ని ఎలాగ మనం ప్రీ ఆపరేటివ్ ప్లానింగ్ చేసుకోవాలి, ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుని మనం సర్జరీ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. అదే ఇమేజ్లెస్ రోబోస్ అయితే కనుక ఇవి నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇది కంప్లీట్గా సర్జరీ టైంలోనే పేషెంట్ అలైన్మెంట్ ఎలా ఉంది, బోన్ అలైన్మెంట్ ఎలా ఉంది, లిగమెంట్ బ్యాలెన్స్ ఎలా ఉంది, ఇవన్నీ రియల్ టైమ్ సెన్సర్స్తోని ఓన్లీ కెమెరా బేస్డ్ దీంతో మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుందన్నమాట. సో ఈ రకంగా రకరకాల రోబో, ఏ రకమైన రోబో ఆప్ట్ చేసుకున్నా కానీ అడ్వాంటేజెస్ ఏంటి అంటే రోబోటిక్ రీప్లేస్మెంట్ ద్వారా ప్రిసిషన్ ఇన్ బోన్ కట్స్. మనకి ఆ బోన్ కట్స్ ఏది చేస్తామో ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా మనం చేయడం ద్వారా ఇంప్లాంట్ ఎప్పుడైతే మనం ప్లేస్ చేసినప్పుడు ఇంప్లాంట్ లూజ్ అవ్వకుండా, అదేవిధంగా ఏంటంటే ఇంకా రివిజన్ సర్జరీస్, ఈ ఇంప్లాంట్ లూజనింగ్ వల్ల వచ్చే రివిజన్ సర్జరీస్ని అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక అడ్వాంటేజ్ రోబోటిక్ రీప్లేస్మెంట్ సర్జరీ ద్వారా ఏంటి, లిగమెంట్ బ్యాలెన్సింగ్. మనము ఆ లిగమెంట్స్ని ఎప్పుడైతే ప్రాపర్గా బ్యాలెన్స్ చేస్తామో నీ జాయింట్ స్టెబిలిటీ బాగా పెరుగుతుంది, కాబట్టి వేర్ అండ్ టేర్ అనేది మనకి చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల మనం పెట్టిన ఇంప్లాంట్ అనేది ఎక్కువ సంవత్సరాలు రావడానికి అవకాశం ఉంటుంది. అదర్ అడ్వాంటేజెస్ చూసుకున్నట్టయితే సాఫ్ట్ టిష్యూస్ ఎప్పుడైతే మనం ఈ రోబో యూజ్ చేసినప్పుడు సాఫ్ట్ టిష్యూస్ని ఎక్కువగా రిలీజ్ చేయకుండానే బోన్ కట్స్ని మాడిఫై చేసుకుని లిగమెంట్ బ్యాలెన్స్ని అచీవ్ చేస్తామన్నమాట. సో ఇలా చేసినప్పుడు నొప్పి చాలా తక్కువగా ఉండడము, రికవరీ చాలా ఫాస్ట్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో రోబోటిక్ ద్వారా ప్రధాన అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇంప్లాంట్ ప్రెసిషన్, ప్లేసింగ్ ఇంప్లాంట్మెంట్ ఇన్ ప్రాపర్ పొజిషన్, తర్వాత లిగమెంట్ బ్యాలెన్సింగ్, దీని ద్వారా నొప్పి తక్కువగా ఉండడము, ఫాస్ట్గా రికవరీ అవ్వడము, హాస్పిటల్లో తక్కువ రోజులు ఉండడము, అండ్ ఇది మనం ఇనిషియల్గా ఏదైతే వాకర్ సపోర్ట్తో నడుస్తామో ఆ వాకర్ యూసేజ్ కూడా తక్కువ రోజులు ఉండడానికి అవకాశం ఉంటుంది.